అంటే ఒక ఆత్మ వర్ధిల్లే అనుభవంలోనికి సహజంగా విశ్వాసం వచ్చే ప్రయత్నం జరగాలంటే మీకు గుర్తు చేస్తున్నాను, అన్ని విషయాలను నువ్వు పరీక్షించుకుంటావు. నువ్వు ఎక్కడ పడుతున్నావో నీకు తెలిసిపోద్ది. ఏ పొరపాటు చేస్తున్నావో గమనిస్తావు. అసలు ఎటు ప్రయాణం సాగుతుందో గుర్తుపట్టే జ్ఞానం లేకపోతే మరి నీ ఆత్మ సంగతి ఏంటిది? చాలా మంది మందిరానికి వస్తారు కానీ ఆత్మలో వర్ధిల్లే విధానం కనపడదు చాలా వరకు. కానీ పైకి అందరూ బాగానే కనపడతారు, ఆత్మలో మాత్రం ఎదుగుదల కనపడదు. నేను అంటున్నాను, సంపద చెప్పట్లేదు మీకు నేను, ఐశ్వర్యం చెప్పట్లేదు నేను నీకు. నేను నీ ఆత్మలో ఎంత వర్ధిల్లో అది దేవుడు చూస్తాడు రేపు నిన్ను. అంతే కదయ్యా. ఈ భూమి మీద సంపద దేవుడు చూడడు, నువ్వు ఎంత సంపాదించి దేవుడు అడగడు. కానీ నీ ఆత్మలు ఎంత వర్ధిల్లావు, ఎంత పట్టుదల కలిగి ప్రార్థనలో కూర్చోగలుగుతున్నావు, ఎంత విశ్వాసంతో నీ ఆత్మ కొరకు వర్ధిల్లుడు కొరకు ఆలోచన చేస్తున్నావో ఆ దృష్టి దేవుడు నిన్ను చూస్తాడు. ఇప్పుడు అనుభవం ఎంతమంది తక్కువ ఉన్నారు చాలా వరకు ప్రజలు తెలుసా? ఆ దృష్టి ఎవరికి ఉందండి? ఆ దృష్టి నీకు వచ్చినప్పుడే నీ ఆత్మ దినదినము వర్ధిల్లుతుంది. ఎట్లా వర్ధిల్లుతుంది? దినదినము వర్ధిల్లుతుంది.